హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపిస్తే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కదండి. అలాంటప్పుడు 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకుంటే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. ఇది టైం కూడా తక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ అయితే తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. అందులోకి 1 కప్పు దాకా షుగర్ని అయితే వేసుకోవాలి, పంచదారని. అందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ చక్కెర మొత్తం కరిగే వరకు అయితే కలుపుతూ ఉండాలి. మరి చిక్కగా పాకం రాకుండా ఈ రకంగా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలండి. తర్వాత ఇంకో చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. ఇందులో నీళ్లు వేసుకొని ఈ రకంగా నీళ్ళల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మొత్తం కరిగేటట్టయితే కలుపుకోవాలండి. ఇది ఉండలు లేకుండా ఈ రకంగా మొత్తం కరిగే వరకు కలుపుకుని ఇప్పుడు దీన్నైతే 2 టైమ్స్ బాగా కలిపేసి ఈ రకంగా పౌడర్ మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకంలోకి దీన్ని మొత్తం పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత 2 టైమ్స్ బాగా కలిపేసి గ్యాస్ అయితే మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని ఇలా చిక్కగా అంటే 2 మినిట్స్ దాకా వేడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె గ్యాస్ మీద పెట్టేసి అందులోకి 1.5 కప్పుల దాకా ఉప్మా రవ్వని వేసుకోవాలండి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వనైతే ఈ రకంగా వేసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువ స్వీట్ అవసరం లేదని 1.5 ఉప్మా అయితే తీసుకున్నాను. ఈ రకంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ రకంగా ఇవి మొత్తం కలర్ మారే వరకు దీన్ని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకో టేబుల్ స్పూను నెయ్యినైతే వేసుకోవాలండి. ఈ రకంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 మినిట్స్ దాకా అంటే 5 మినిట్స్ మొత్తం కలిపేసుకుంటూ ఈ రకంగా చేసుకోవాలి. దీన్ని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మొత్తం ఉప్మా అనేది మాడిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయినాక మనం ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకంని దీన్నైతే దీంట్లో కలుపుకోవాలండి. దీంట్లో కలిపేసిన తర్వాత దీన్ని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కరిగిన తర్వాత మొత్తం ఇలా కలిపి ఈ రకంగా మెత్తగా రెడీ చేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఉప్మా అనేది ఈ రకంగా మొత్తం మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకుంటూ ఉండాలి. అంటుకుపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రకంగా రెడీ చేసుకోవాలి. అందులోకి సరిపడా కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలోకి ఫ్రై చేసుకొని దీంట్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ని పెట్టేసి, బటర్ పేపర్ లేకుంటే కొంచెం ఆయిల్ రాసుకొని ఈ రకంగా మొత్తం బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేసుకొని ఒక షేప్ లాగా మొత్తం రెడీ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్న తర్వాత పైనుండి అయితే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. టైం కూడా ఎక్కువ తీసుకోకుండా ఈ స్వీట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకున్న తర్వాత మీకు కావాలంటే మనం స్వీట్ రెడీ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎల్లో కలర్ అయినా ఏదైనా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీన్నైతే 30 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ రకంగా కట్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ తీసుకోదు. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.